అప్పుడు వారు, ఓ పెళ్లి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూట కట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వర దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళితే నీకు ధనము మూట కట్టి ఎవరిస్తారు? మేము కథ చెప్తాము, వింటావా అని అడిగారు. నాగంభట్టు, అది ఏ దేవునిదో వివరించండి స్వామి అని వేడుకొనేను. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలమున కోసలమను రాజ్యము కలదు. ఆ రాజ్యము పరిపాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసము కామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రను ఇచ్చినారు. అతడు అది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు రాణులకి ఇచ్చినాడు. వారు ముగ్గురు పాయసము భుజించగానే గర్భవతులైంది. నవమాసములు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వల్లే పెరుగుతున్నది. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుడు ఇద్దరిని ఏక సంరక్షణార్థము తనతో పంపమని దశరథ మహారాజును అడగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరులకు బల అతి బల విద్యను నేర్పెను. రాముడు తాటకటి చంపి శివుని విల్లి విరిచి సీతను పెళ్లి ఆడి అహల్యాసాపై విమోచన చేసి పరశురామునికి గర్భభంగము చేసి కైకేయి వరము చేత 14 ఏళ్ళు అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురం నకేకి లంకాదహనము చేసి రావణాసురుడిని వధించి విభూషణులకు పట్టము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖముగా రాజ్యమును ఏలుతుండెను. కానీ వారు ఆ విప్రులకు మరల రామదేవుని వ్రత విధానము ఇట్లు చెప్పి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవు నీటితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదములు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదువులకు, ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ భార్యా పిల్లలు అంతా కలిసి తినవలను. ఆ విధంగా 5 లక్ష్మీవారములు పూజ చేయను. ఈ విధముగా నారదుడు చెప్పినది వినిన నాగంభట్టు వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయి భార్యా పిల్లలతో కలిసి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు రామదేవుని వ్రతమును ఆచరించి కథ చెప్పుకునే ఫలితంగా ధనలాభం కలుగుటకు గుర్తించినాడు. అందువలన 5 వారములతో ఆపివేయకుండా తదనంతరము కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో జరదూగుతున్నాడుట. అలాగ కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలని అనుకున్నాను, కానీ వినలేదు. ఇప్పుడు వెళదామనుకుని కొంచెం ధనము మూట కట్టుకుని కాశీకావిడి భుజం మీద వేసుకుని కుమారుడిని కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంభట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు యాయవారంకు వెళ్ళి వచ్చి, అమ్మ రామదేవుని కథ చెబుతాను, విందువుగానే రామమ్మ అని పిలవగా ఆ తల్లి, నాయన పొద్దున్నే పాచి పనికి వచ్చే వేళ, వంట వేళ అయినది, ఇప్పుడు కథ వినలేను అనేను. మళ్ళీ రాత్రి వేళ కథ చెబుతాను, విందువుగానే రామమ్మ అని అనగా, ఇప్పుడేం కథ నాయన, పడకల వేళ, నిద్ర వేళ, ఇప్పుడు వినను అనేను. ఆ కారణంగా రామదేవునికి కోపం వచ్చినది. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగనే వెళ్ళిపోదలపెట్టగా బిందెలు, చెంబలు, గిన్నెలు అన్నీ దొల్లిగిల్లి ఇరుగు పొరుగు వారింటి ఇళ్లకు వెళ్ళిపోయాను. పూర్వము నుండి ముష్టి ఎత్తుకునే పిల్లురాగి చెంబు కూడా దొల్లి వెడలిపోతున్నదట. అప్పుడు నారాయణమ్మ చూసి, అమ్మ అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినాయి. వారి గుడిలో ఉన్న వెండి కంచము కూడా దొల్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచం అంచు పట్టుకుని లాగిందట. అంతటా సగమంచు గల భాగము గుడిపోయి మిగిలినది ప్రక్క ఇంటికి వెళ్ళిపోయినదట. మరునాడేదో పని మీద పొరుగింటికి వెళ్ళిన నాగంభట్టు భార్య వారి ఇంటిలో ఉన్న సగమంచు కంచమును చూసి, ఈ కంచము మాదే అన్నదట. అందుపై ఆ ఇంటి వారు, మీ కంచం ఎంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఈ కంచము మాదే అన్నారట. నాగంభట్టు భార్య, అలాంటిది కాదు, మా ఇంట్లో ఈ కంచము సగమంచు ఉన్నది, పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఆ ఇంటిలో ఉన్న కంచమును అంచు పట్టుకొని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ 2 అతుక్కుపోయినాం. కానీ
మొత్తం కంచము మాదే అని ఆ పొరుగింటి వారే ఉంచివేసుకున్నారట. నాగంపట్టు భార్య నాగంపట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారమ్మా అని నేను అది మాదేనని చెప్పి భార్య పుచ్చుకున్నారని చెప్పాను. అప్పుడు కుమారుడు అవును రామదేవుని కథలు చెబుతాను ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడిగాడు. కానీ ఆ తల్లి నేను కథ వినను కార్యము వినను, ఏ పని పాటో చేసుకుని బతుకుతాను, కానీ రామదేవుని కథ మాత్రము వినను అన్నది. మరి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లిని మాత్రము తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారము నారాయణ భట్టు చెల్లెల్ని వెంటబెట్టుకుని వరాన్వేషంలో ప్రయాణమైనాడు. వారు ఊరి చివరకు వెళ్ళేసరికి కాశీ నుండి నాగంపట్టు తిరుగు ప్రయాణమై ధరము మూట కట్టుకుని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరకు వచ్చినాడు. అక్కడ ఒక కోనేరు కనిపించినది. ఆ కోనేరులో కాడు కడుక్కుంటుండగా ఎక్కడ నుండో ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకొని పోయాను. అయ్యో ఇని నాగంపట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణం భట్టును చూసి అబ్బాయి అమ్మాయి మీరు సుఖముగా ఉన్నారా అని అడుగగా నారాయణం భట్టు ఏమున్నది నాన్నగారు, యథాప్రకారం నాకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. యాయవారపు చెంబు కూడా దొరికిపోతుండగా నేను చెల్లి చూసి అదైనా ఉంచి రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రమే మిగిలినది, మిగతావన్నీ వెళ్ళిపోయినవి. ఊటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లి గిల్లి విరుగు పొరుగు వారింటికి పోవచ్చున్నది.